హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇది చాలా రోజుల క్రితందండి. బాబుకి ఉపనయనం చేశాం కదా, అప్పటి వీడియో అండి. ఇప్పటికి అప్లోడ్ చేయడానికి వీలైంది. ఫస్ట్ వినాయకుడి బియ్యం కట్టిన తర్వాత మేము పసుపు, కుంకుమ, బెల్లం ఇవన్నీ కొన్న తర్వాత రిమైనింగ్ పనులన్నీ స్టార్ట్ చేస్తామండి. బట్టల కోసం అని చెప్పి ఈరోజు వెళ్దామని అనుకున్నాను. ఈ లోపల మా శుభలేఖలు వచ్చాయండి. ఆ శుభలేఖలన్నిటికీ పసుపు, గంధం ఇంకా సెంటు కొట్టి ఫోల్డ్ చేసి కవర్స్లో పెట్టేసాం. ఇవన్నీ మా పెద్దబాబు చిన్నబాబు నాకు హెల్ప్ చేశారు. తర్వాత ఇదంతా అయిన తర్వాత ఈజీగా అయిపోతుందని చెప్పి బంగాళదుంప ఫ్రై చేసేసి రైస్ పెట్టేసి రసం పెట్టేశానండి. అదైతే ఫాస్ట్గా అయిపోతుంది కదా. తర్వాత బట్టలు చుట్టాలందరికీ కూడా బట్టలు పెట్టాలి, అందుకోసం చెప్పి బట్టలకు వెళ్దామని చెప్పేసి ఫస్ట్ బంగాళదుంప ఫ్రై చేసేసాను. తర్వాత ఈ వంట అంతా ఫినిష్ చేసేసుకొని ఫాస్ట్గా మేము లంచ్ కూడా చేసేసి తర్వాత పిల్లల్ని ఇంట్లో ఉంచి నేను, మా హస్బెండ్, మా అత్తయ్య గారు మేము బజార్కి వెళ్ళామండి. కాటన్ శారీస్ తీసుకున్నామండి. కొంతమందికి కాటన్ శారీస్, కొంతమందికి సిల్క్ శారీస్, అంటే మీడియం ఏజ్లో ఉన్న వాళ్ళకి సిల్క్ శారీస్ ఇలా తీసుకున్నాము. పిల్లల కోసం అని చెప్పి బట్టలు ఇవన్నీ తీసుకున్నాం. తెలిసిన షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాం. ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి. కాటన్ శారీస్ చాలా బాగున్నాయి, క్వాలిటీ వైజ్ కూడా బాగా మెత్తగా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి. కాటన్ శారీస్ తీసుకుని తర్వాత వర్క్ శారీస్ 2-3 రకాలు చూపించారు. ఒకటి బాంధనీ టైప్, ఒకటి ప్లెయిన్ సిల్క్, ఇంకొకటి క్రేప్, ఇంకొకటి కొంచెం మిర్రర్ వర్క్తో వచ్చేవి ఇలా చూపించారండి. వీటిని కూడా చూసాము. ఇప్పుడు ఇవన్నీ మీకు చూపిస్తాను. బంగాళదుంప ఫ్రై అంటే మూకెట్లో ఆయిల్ వేసుకుని అందులో బంగాళదుంపలు, ఉల్లిపాయలు 2 ఒకేసారి వేసేసి ఈవెన్గా కుక్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, వేసుకొని ఒక 20 మినిట్స్ మూత పెట్టి మగ్గిన తర్వాత దించేసి ఇప్పుడు లంచ్ అయిన తర్వాత ఇదిగోండి నేను, మా హస్బెండ్, మా అత్తయ్య గారు వెళ్తున్నామండి. ఇక్కడ కాటన్ శారీస్ ఇవి కొంచెం గరుగ్గా ఉంటాయన్నారు. ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నారు కదా, ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అన్నారు. ఇవి తీసుకున్నాం. దీంతో పాటుగా సిల్క్ శారీస్ కూడా చూపించారు. మిర్రర్ వర్క్ అయితే చాలా బాగున్నాయండి. మిర్రర్ వర్క్ తీసుకున్నాం. తర్వాత పిల్లల బట్టల కోసం వెళ్ళి పిల్లలకు కూడా ఏమేమి సైజులు ఉన్నాయన్నది ఇతను తెలిసినట్టు అన్నాను కదా, ఇతనే పర్ఫెక్ట్గా సైజులు తీసేస్తానని చెప్పాడు. అవి పిల్లలకి చాలా బాగా సరిపోయాయండి, బాగున్నాయి. అందుకోసం అని చెప్పేసి మొత్తం పిల్లలకి బట్టలన్నీ కూడా ఇంకా అక్కడే పనిలో పని అయిపోయింది. తర్వాత పట్టు చీరల కోసం నాకు, మా అత్తగారికి పట్టు చీర తీయడం కానీ పట్టు చీర షాప్ కూడా వెళ్ళాము. అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు కానీ శారీస్ అయితే బాగున్నాయి. సిల్క్ మార్క్ కూడా వేసిస్తా అన్నారు. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంది కానీ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉన్నాయండి. 10 on 10 అనొచ్చు. ఈరోజు వ్లాగ్ వచ్చి ఇదేనండి. మీకు ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, లేదంటే ఆఫ్లైన్ షాపింగ్ కావచ్చు, లేదంటే రెసిపీ వీడియోస్ అయినా ఏదైనా సరే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేస్తేనే కదండి నేను వీడియో తీసి అప్లోడ్ చేయగలుగుతాను. కాబట్టి మర్చిపోకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదండి పిల్లల బట్టలు ఇవి. తర్వాత పట్టు చీరలకు వెళ్ళామండి. పట్టు చీరలు కూడా బాగున్నాయి. నేను మీకు పట్టు చీరలు కూడా కావాలంటే కామెంట్ చేయండి. నేను పట్టు చీరలు ఏం తీసుకున్నాము కూడా పెడతాను. కానీ షోరూంలో వీడియో అయితే తీయలేదండి అక్కడైతే. కానీ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉన్నాయండి. మీకు మా ఫంక్షన్ వీడియో కూడా, ఓపెనింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి. అంటే అది లెంతీగా ఉంది, 1 hour ఉంది. మీకు కావాలంటే నేను అప్లోడ్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఫర్ టుడే వ్లాగ్ అండి. మీకు ఇలా వ్లాగ్స్ కూడా కావాలంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.